ప్రైజ్ ద లార్డ్. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల కధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల కధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ గురువారం, 2024 సంవత్సరం సాయంత్రం. ఈరోజు దేవుని మహాకృపతో వర్షం రాలేదండి. లైట్గా వర్షం కురిసే అవకాశాలు కనిపించింది. ఇక ముంపు ప్రాంతాలలో నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి కొందరు బయలుదేరారని తెలిసింది. చాలా బాధాకరమైన దీన పరిస్థితిలో జనాలు, ఈ వరద బాధితులు అల్లాడిపోతున్నారు. సందిట్లో సడేమియా అన్నట్టు మా వించిపేటలోనే ఒకళ్ళిద్దరు క్రైస్తవులు, ఒక ఆమె కూరగాయలు బీభత్సమైన రేట్లకి అమ్మింది ఒక్క రోజులో. ఒకడైతే పాల ప్యాకెట్లు 4 రేటుకి అమ్మాడు, క్రైస్తవుడే. మరి నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, మీకు గుర్తుంటుంది. యాకోబు 4వ అధ్యాయం 14వ వచనం, రేపేమి సంభవించునో నీ వెరుగవు. ఈ మాట అంటే నాకు ఇష్టం. దయచేసి ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నేను ఆకలి గొంటిని, నాకు ఆహారం పెట్టారు. నేను చెరసాల్లో ఉంటిని, నన్ను పరామర్శించారు. నేను రోగి అయి ఉంటిని, నాకు సహాయం చేశారు. ఇలాగా దేవుడు ఎప్పుడు ప్రభు నువ్వు ఆకలి కొన్నావు అని వాళ్ళు అడిగితే, ఈ నా అల్పులైన సహోదరుల్లో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. భయంకరమైన పరిస్థితిలో విజయవాడ అల్లకల్లోలంగా ఉంటుంటే ఒక ముఖ్యమంత్రి సీఎం, పిఎం, ఎమ్మెల్యే ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేస్తాడు, మానవులు ఎన్నుకోవడం కాదు. అందుకని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఉన్న సీఎం ఆయన వంతు ఆయన చేస్తున్నాడు. మరి మాజీ సీఎం అలా విమర్శిస్తూ కూర్చునే బదులు ఆయన పార్టీ వాళ్ళ ద్వారా ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయొచ్చుగా. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఇది సమయమా విమర్శలు చేసుకోవటానికి? అందులో ఆయన యేసు ప్రభు అంటే ఆయనకి ఇష్టం. మరి అలాంటి వాడు ఏం చేయాలి? శత్రువుని 7 సార్లు కాదు 70 సార్లు ప్రేమించాలి. అతనికి వీలైతే సలహాలు ఇవ్వాలి, లేదా సహకరించాలి. ఇది సెప్టెంబర్ 5వ తారీఖు నాడు దాదాపు వర్షం పోయినట్టే, వరద పోయినట్టే. ఇక భూమి కూడా నీళ్ళంతా ఇంక చేసిందని కూడా చెప్పుకున్నారు, సంతోషించా. మళ్ళీ పులి మీద పుట్రలాగా టీవీలో వార్తలు వస్తుంది. రాగల ఈ రాత్రి కానీ లేకపోతే 24 గంటల్లో భారీ వర్షాలనేసి, వరదలని, ఇవన్నీ వింటుంటే జనాలు ఇంకా నలిగిపోతున్నారు. మనం పాస్టర్లమా, విశ్వాసులమా, ప్రార్థనా పరులమా అనేది కాదు. లోతుగా ఇప్పుడు ప్రార్థన చేయాలి. అది ఒక్కటే మార్గం. అంతేగాని ఆయనే ఆ మూల కారణం ఈ విపత్తులు రావటానికి అని మాజీ సీఎం అనడం శోచనీయం. నేను ఏ పార్టీకి
మద్దతు ఇవ్వను. రాజకీయ పార్టీలని నేను ఎవరిని నమ్మను. దేవుడిని నమ్మినంత గొప్పగా రాజకీయ పార్టీలని నమ్మను. నాకు చంద్రబాబు గారు అయినా ఒకటే, కిరణ్ కుమార్ రెడ్డి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే. కాదంటే వాళ్ళు సక్రమంగా పరిపాలించాలనేసి తిమోతి పత్రికలో చెప్పినట్టుగా నేను వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేయడం ఒక్కటే కాదండి, వీలైతే మనలో క్రైస్తవుల్లోని ఎంతోమంది కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. ఇప్పుడు మనం గుప్పిలు విప్పి మన వంతు మన సహోదరులకి ఇవ్వడం శ్రేయస్కరం. మీకు సలహా ఇవ్వడం కాదు కానీ గుర్తు చేస్తున్నాను. అసలు ఇవాళ ఎంతో సంతోషించాను. నేను గుణదల పడవల రేవులో మొన్న మధ్యాహ్నం నుండి వచ్చి ఉంటున్నా. వించిపేట నుండి వచ్చేసి అక్కడ మంచినీళ్ళు దొరకట్లా. 2 రోజులు కరెంట్ లేక కటికే చీకటి అందులో ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులుగా మన బాధ్యత ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే అది ఈనాడు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ దేనికైనా మనం వంతు 10 రూపాయలు పంపినా కూడా చాలు, పంపుదాం. మన వంతు మనం సహకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అంతేగాని విమర్శలు వద్దండి. ఏ రాజకీయ పార్టీని మనం విమర్శించకూడదు. వాడు బాగు చేయట్లేదు, నేనైతే బాగు చేసేవాడిని, ఇదంతా తప్పు అని నా వ్యక్తిగతంగా నేను వాళ్ళకి పరోక్షంగా చెప్తున్నాను. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. అన్నట్టు తగరం శ్యాంబాబు, ఆయన వించిపేట సిఎస్ఐ చర్చి సంఘ కాపరి, సింగనగర్లో ఆరాధన ముగించుకుని వస్తుంటే నీళ్ళలో పడి మునిగిపోయి చనిపోయాడంట. అలాగే విజయవాడ జోజినగర్లో పాస్టర్ ఎం మాథ్యూస్ గారు, ఆయన చర్చి నిండిపోయి చాలా బాధలు పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని, ఎందుకంటే ఇది దేవుడు, ఆయన ఉగ్రతకి నిదర్శనం. కాబట్టి ఆయన్ని శాంతింపు చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. వీలైనంత మన సహోదరుల్ని ఆదుకోవటానికి 10వ వంతన్నా ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయాలి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.